పోలీస్ శాఖలో నలుగురు అధికారులపై డీజీపీ సీరియస్. పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న నలుగురు అధికారుల తీరుపై డీజీపీ సివి ఆనంద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలుమార్లు సూచనలు చేసినప్పటికీ తమ పద్ధతిని మార్చుకోకుండా వ్యవహరిస్తున్న అధికారులపై ఇక కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్ల సందర్భంగా సంబంధిత నలుగురు అధికారులకు ఇప్పటికే అనేకసార్లు సూచనలు చేశామని డీజీపీ తెలిపారు. విధి నిర్వహణలో అనుసరించాల్సిన పద్ధతులు, శాఖాపరమైన నిబంధనలు పాటించాలని పలుమార్లు చెప్పినప్పటికీ వారి వ్యవహార శైలిలో మార్పు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఎంత చెప్పినా ఆ నలుగురు అధికారులు పద్ధతి మార్చుకోవటం లేదు. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్లో చాలాసార్లు చెప్పి చూశాం. అయినా వారి తీరులో మార్పు రాకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని డీజీపీ సివి ఆనంద్ హెచ్చరించారు. సమాచారం. పోలీస్ శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు. అధికారులు తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఉన్నతాధికారుల సూచనలు, శాఖ సంబంధాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఇకపై కూడా సంబంధిత అధికారులు తమ పనితీరును, వ్యవహార శైలిని మార్చుకోకపోతే శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని డీజీపీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారనే సంకేతాలను డీజీపీ వ్యాఖ్యలు ఇస్తున్నాయి. న్యాయం, ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్